శోధనలో పడకుండా తండ్రి, ఎలాంటి సైతాను స్వరాలు వినకుండా కేవలం మీ వాక్యమే వినడానికి సహాయం చేయమని, మీ సన్నిధి ఇక్కడ ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ సందర్భంగా జగన్ బాబు కోసం కూడా ప్రార్థన చేస్తాను. తెలియదు, ఆయన మేడి చెడ్డకి కూర్చొని ఆయన వస్తాడేమో చూద్దాం అని అనుకుంటుంటే వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి వాక్యం చక్కగా అర్థం చేసుకునే దానికి వాళ్ళ హృదయాలను తెరవమని వేడుకొంచున్నాం తండ్రి. వాక్యం బోధించిపోయే నిజమైనటువంటి సెలబ్రేషన్ లైఫ్ అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం. దేవా, ఈ క్షణమందు నా హృదయ మధ్య గదిలో మీరు రండి అని ఆ నెమ్మది వేరు, ఆ ప్రశాంతత వేరు. ఈ క్రిస్మస్ పర్వదినాన దిగినవుగా దిగి వెళ్ళిపోతుంది తొందరగా